హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీతాస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ అండి, నిన్నటి వ్లాగ్ అన్నమాట. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మాకు ఎంత చలిగా ఉంటుందో చూపిస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ మంచు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఫుల్ చలి స్టార్ట్ అయిపోయింది మాకైతే. ఇక్కడ మాకు చెట్లు బాగా ఉంటాయి కాబట్టి చలి కూడా బాగా ఉంటుంది. అండ్ ఇప్పుడే ఇలా ఉంది, ఇంకా మాకు డిసెంబర్ జనవరిలో ఇంకా టూ మచ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఫ్లవర్స్ చూపిస్తున్నాను మీకు. వీటిని మేము రైలు బంతి ఫ్లవర్స్ అంటాము. మీరేమంటారో చెప్పండి నాకు కామెంట్లో. ఇవి చాలా బాగుంటాయి, ప్యూర్ ఆరెంజ్ కలర్లో చాలా వస్తున్నాయి మార్నింగే. అలాగే బంతిపూలు కూడా పూయడం స్టార్ట్ అయిపోయింది. వీటిని వచ్చేసి మేము తురకబంతి అంటామండి. ఇవి కూడా వచ్చేస్తున్నాయి, చాలా బాగుంటాయి ఆ ఫ్లవర్స్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అంతా ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత మా క్యాంటీన్ వెళ్ళొచ్చాను. మేము ఊరికి వెళ్ళి వచ్చేసరికి అసలు ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి, ఏమి లేవన్నమాట. సో అక్కడికి వెళ్ళి నేను సామాన్లన్నీ తీసుకొని వచ్చి అన్నీ సర్దుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఓన్లీ పప్పులు, చక్కెర, ఆయిల్స్, ఈ కిచెన్ ఐటమ్స్ మాత్రమే తీసుకొని వచ్చాను. ఇంకా నెక్స్ట్ వేరే క్యాంటీన్ వెళ్ళేది ఉంది, అది రేపన్నా వీలు చూసుకొని వెళ్ళాలి. అందులో వచ్చేసి సోప్స్, సర్ఫ్ ప్యాకెట్స్, షాంపూస్ అవన్నీ తీసుకొని రావాలి. బిస్కెట్స్ ఇంట్లో అయితే ప్రస్తుతానికి ఏమి లేవు, అన్నీ అయిపోయాయి అన్నమాట. సో అన్నీ తీసుకురావాలి ప్రస్తుతానికి. ఇది వచ్చేసి మేము ఇక్కడ కబోర్డు కనిపిస్తుంది కదా, నేనైతే ఈ కిచెన్ ఐటమ్స్ అయితే ఇందులోనే పెడతాను. చాలామంది ఇక్కడ అందరూ బట్టలు పెట్టుకుంటారు మా క్వార్టర్స్లో ఉండే వాళ్ళైతే. సో నేనైతే ఇక్కడ ఇవి పెట్టేస్తాను ఒక సెల్ఫ్లో. బట్టలు వచ్చేసి బీరువాలలో పెట్టేస్తాను. సో ఇక్కడ ఖాళీగా ఉంటుంది అనేసి ఈ సామాన్లు పెడుతున్నాను. అలాగే ఈ క్యాంటీన్ వెళ్ళిన ప్రతిసారి కంపల్సరీ డేట్స్ చూపించాను కదా, అవి తీసుకొస్తూ ఉంటాను. అవి చాలా బాగుంటాయి. హాయ్ ఫ్రెండ్స్, టైటిల్లో వచ్చేసి ఒక డ్రెస్ రిటర్న్ ఇస్తే 3 డ్రెస్సెస్ వచ్చాయనేసి చెప్పాను కదా. ఏం లేదండి, మేము వచ్చేసి రీసెంట్గా అంటే నవంబర్ 3 కరెక్ట్ నవంబర్ 3కి పిల్లలకి డ్రెస్సెస్ తీసుకున్నాం అన్నమాట. చూసారు కదా, ఇలా ఉంది షెర్వానీ, చాలా బాగున్నాయి. సేమ్ ఇలాంటివే 3 పీసెస్ తీసుకున్నాము, సేమ్ కలర్ బట్ సైజెస్ వేర్ అన్నమాట. హర్షిత్కి బిట్టికి కరెక్ట్ సెట్ అయిపోయింది. ఇంకా వాళ్ళ తమ్మునికి కూడా తీసుకున్నాము, బట్ అది వాడికి పెద్దగా అయిపోయింది. సో అదేం చేయలేము కదా, రిటర్న్ ఇవ్వాలనేసి నిన్న షాప్కి వెళ్ళాము. ఫస్ట్ ఇస్తారో ఇయ్యరో అనుకున్నాము, ఎందుకంటే డ్రెస్ తీసుకొని 20 days దాటిపోయింది అన్నమాట. ఊరు నుండి మేము రీసెంట్గానే వచ్చాము కదా, ఇన్ని రోజులు ఊర్లో ఉన్నాము కదా. సో ఇవ్వరేమో అనుకున్నాము, అడిగి చూద్దాము, ఇస్తే తీసుకుందాం లేకపోతే లేదు ఉంచేసుకుందాం అనుకున్నాము. నిన్న నైట్ వెళ్ళి అడిగాము ఇలా అనేసి, పెద్దగా అయింది అనేసి. వాళ్ళు హ్యాపీగా అదే కాస్ట్లో ఇంకా వేరే డ్రెస్ తీసుకోండి అనేసి అన్నారు. ఇక మేము వచ్చేసి హర్షిత్కి డ్రెస్ తీసుకున్నాం ఫస్ట్. ఆ డ్రెస్ కాస్ట్ పోని ఇంకా మిగిలిందన్నమాట మనీ. అండ్ బిట్టుకు కూడా తీసుకున్నాము డ్రెస్సు, ఇంకా డబ్బులు మిగిలాయి. మళ్ళీ నేను ఒక టాప్ తీసుకున్నాను అన్నమాట. సో అలా 3కి డ్రెస్సెస్ వచ్చాయి. ఒక్క డ్రెస్ రిటర్న్ ఇస్తే 3కి వచ్చాయి. అవి చూపిస్తాను, చాలా బాగున్నాయి. సో ఇదన్నమాట, ఒక్క డ్రెస్ రిటర్న్ ఇస్తే 3 వచ్చాయి ఇలా. ఈ డ్రెస్ కూడా ఎలా ఉంది అనేసి చెప్పండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. అలాగే చాలా తక్కువ రేట్లో కూడా వచ్చిందన్నమాట. చూసారు కదా, ఈ ఫ్లవర్స్ వచ్చేసి చాలా షైనింగ్ ఉన్నాయి, మీకు తెలుస్తుందో లేదో, చాలా బాగుంది. పిల్లలకి ఇద్దరికి వేస్తే చాలా బాగున్నారు ఇద్దరు. సో ఇదన్నమాట. అలాగే బ్లూ కలర్ బాటమ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు రిటర్న్ ఇచ్చి వేరే డ్రెస్సులు తెచ్చామనేసి చెప్పాను కదా, అవి చూపిస్తాను. అలాగే హర్షిత్ బర్త్డే కూడా త్వరలో రాబోతుందన్నమాట. సో తీసేసుకున్నాము. ఓకే, ఇదండి షర్ట్, బాగుంది కదా. ఈ కలర్ అయితే నాకు చాలా చాలా నచ్చింది అన్నమాట. వాడు చూడగానే ఇది ఓకే అన్నాడు, అస్సలు ఇష్టపడడు హర్షిత్ అయితే. డ్రెస్సుల కాడ చాలా కష్టం అవుతుంది నాకైతే. సో ఫైనల్గా వాడు
ప్యాంట్ నచ్చి ఇది తీసుకున్నాడు అన్నమాట. బట్ నా కలర్ అయితే చాలా బాగా నచ్చింది, బాగుంటుంది కదా ఇదన్నమాట. అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది. సో ఇలా ఉందనేసి వాడు ఇష్టపడ్డాడు. బాగుంది కదా. ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 720 రూపీస్ అండి. 10% డిస్కౌంట్ పోను 620కి వచ్చేసింది. సో ఇది హర్షి డ్రెస్ బాగుంది కదా. ఎలా ఉంది అనేసి చెప్పండి తప్పకుండా. అండ్ బిట్టు డ్రెస్ వచ్చేసి ఇదన్నమాట. మనకి ఆరెంజ్ కలర్ తక్కువ ఉంది, ఒకటే ఉంది. సో ఇది ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. బ్లాక్ కూడా కాదు, డార్క్ బ్రౌన్ కలర్ అనుకుంటా. సో ఇది ఆరెంజ్ షర్ట్ వచ్చింది, ఇది కోట్ వచ్చింది అన్నమాట. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది కూడా చూడగానే వాడు కూడా ఓకే అన్నాడు, నాకు బాగా నచ్చింది. సో ఇది తీసుకున్నాము. క్లాత్ కూడా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సో వీళ్ళ దగ్గర క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మేము ఎప్పుడైనా అక్కడే తీసుకుంటాము. కానీ అస్సలు రిటర్న్ ఇస్తారని అస్సలు అనుకోలేదు. డౌట్గా వెళ్ళినాము, కానీ హ్యాపీగా బయటకు వచ్చినాము. ప్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది. సో ఇదన్నమాట బిట్టు డ్రెస్. దీని కాస్ట్ వచ్చేసి 890 రూపీస్. వీడిది ఎక్కువైపోయింది కాస్ట్. 890 అయితే 790కి వచ్చేసింది. ఈ రెండు తీసుకోగా ఇంకా డబ్బులు మిగిలాయి. 120, 140 మిగిలాయి అన్నమాట. ఇంకోటి ఏమన్నా తీసుకోండి అన్నారు. సో నెక్స్ట్ నేను వచ్చేసి టాప్ తీసుకున్నాను. ఎలా ఉంది, బాగుంది కదా. నాకైతే ఇది బాగా నచ్చింది. చూడాలి ఎలా ఉంటుందో నాకు. సో ఇప్పుడు ఇలా వస్తున్నాయి కదా హ్యాండ్స్, ట్రై చేద్దాం అనేసి తీసుకున్నాను. చూడాలి ఎలా ఉంటుందో, మీకు తప్పకుండా చూపిస్తాను. ఈ డ్రెస్ ఇక్కడ వచ్చేసి రెండువి వచ్చాయి. బాగుంది కదా, కలర్ కూడా బాగుంది. ఏమంటారు, కనకాంబరం కలర్ అంటారు కదా, ఆ కలర్లో ఉంది. లైట్ ఆరెంజ్ కలర్లో. అలాగే బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. బ్లూ, ఎల్లో, బ్లాక్, ఈ 3 కలర్స్లో ఉందన్నమాట. బాగుంది కదా. సో ఇదన్నమాట. ఒక్క డ్రెస్ రిటర్న్ ఇస్తే ఈ 3 డ్రెస్సెస్ వచ్చాయి. సో అలా పెట్టాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగున్నాయి కదా డ్రెస్సెస్. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ వాళ్ళు మనకు ఇలా రిటర్న్గా ఇవ్వడం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే, అలాగే నెక్స్ట్ మేము ఆఫ్టర్నూన్ వచ్చేసి మళ్ళీ కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం కదా, సో మళ్ళీ భోజనానికి వెళ్ళాము. ఇంకా వేరే టెంపుల్కి, అది మాత్రం షూట్ చేయలేదు. తినేసి వచ్చినాం. తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి నేను గరం మసాలా తయారు చేస్తున్నాను. ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా కూడా అయిపోయింది. సో ఈరోజు నేను వచ్చేసి గరం మసాలా చేస్తున్నాను. చాలామంది రెడీమేడ్గా తెచ్చుకుంటూ ఉంటారు కదా, అది ఎలా చేస్తారో తెలియక అలాగే చాలా పని అవుతుందనేసి అనుకుంటారేమో. బట్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దానికోసం వచ్చేసి నేను ఫస్ట్ ఈ ధనియాలని వేయించుకుంటున్నాను. ఇవి వచ్చేసి నేను 1/2 కేజీలో హాఫ్ చేస్తున్నాను. సో 125 గ్రామ్స్ అనుకుంటా, ఇంకా కొద్దిగా ఎక్కువనే తీసుకున్నాను. సో వీటిని మీడియం ఫ్లేమ్ మీద మంచి స్మెల్ వచ్చేంత వరకు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇవి నేను కొన్ని తింటూ వేయించుతున్నాను అనమాట. బాగుంటాయి ఇవి తింటూ ఉంటే. ఓకే, ఇవి మనకు వేగిపోయాయి, మంచి స్మెల్ వస్తుందండి. సో వీటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. అలాగే నెక్స్ట్ నేను పాలు కూడా వేడి చేసుకుంటున్నాను. ఈవినింగ్ అయిపోయింది కదా, టీ తాగుదాం అనేసి. అలాగే ఇందులోకి మనము ఈ విడి మసాలా కూడా తీసుకోవాలి.
గరం మసాలా అంటాం కదా, ఇది చెక్క, లవంగ, ఇలాచి అండి. నేనైతే ఈ 3 మాత్రమే వేస్తాను. ఇవి వచ్చేసి నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి అందాజగా వేస్తున్నాను. మీకోసం అయితే కొత్తగా చేసే వాళ్ళ కోసం అయితే ఇవన్నీ వచ్చేసి నేను 10 తీసుకున్నాను. ఈ చెక్క వచ్చేసి ఇంత పెద్ద పీసులు ఒక 5-6 తీసుకోవాలి. ఇలాచి వచ్చేసి 10 తీసుకోవాలి. అలాగే లవంగా వచ్చేసి 10 తీసుకున్నాను. ఈ ఇలాచి వచ్చేసి మనము ఈ పొట్టు తీసి వేసుకోవాలి. ఇలా అప్పుడప్పుడు ఇలాచి పొట్టు వస్తూ ఉంటుంది కదా, అప్పుడు మనం టీలో వేసుకొని తాగితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇలాచి పొట్టు అలాగే అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీటిని మనం కొద్దిగా వేడి చేసుకోవాలి, కొద్దిగా లైట్గా మాత్రమే. సో నేను ప్యాన్ పెట్టేసి వీటిని వేసుకున్నాను. అలాగే కొద్దిగా గల్లుప్పండి, ఇది కూడా వేసుకొని కొద్దిగా వేడి చేసుకోవాలి లైట్గా. చూసారు కదా, ఒక 1 మినిట్ ఉంచి తీసేసాను నేను. ఇవి చల్లారిన తర్వాత వీటిని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా మిక్సీ పట్టిన తర్వాత జల్లించుకోవాలండి. చాలా మెత్తగా పట్టుకుంటే బాగుంటుంది. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మిగతా ధనియాలు ఉన్నాయి కదా మనం వేయించి పెట్టుకున్నవి, ఇవి కొన్ని వేస్తూ సేమ్ మెత్తగా పౌడర్ చేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టిన ప్రతిసారి ఇలా జల్లించుకోవాలి. సో కొన్ని బరకగా వస్తాయి కదా, వాటిని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇదే విధంగా మిగతా వాటిని కూడా మిక్సీ పట్టుకుందాము. ఓకే, చూసారు కదా, మనకు చాలా ఫ్రెష్గా గరం మసాలా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇప్పుడు బయట అమ్మేటివి కూడా చాలా కల్తీగా వస్తున్నాయి కదా, అలాగే అస్సలు బాగుండవు. కొద్దిగా మనం టైం తీసుకొని ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 2 మంత్స్ 3 మంత్స్ వరకు వస్తుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. ఈ గరం మసాలా వచ్చేసి ఒక మంచి బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. చూసారు కదా, ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకు గరం మసాలా రెడీ అయిపోయింది. అంత పెద్దగా టైం కూడా పట్టదండి, చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇలా మీరు ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకుంటారనేసి అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. అలాగే నేను ఈ యాలకుల పొట్టు ఉంది కదా, సో నేను వెంటనే టీ పెట్టేసుకున్నాను. యాలకుల పొట్టు అలాగే అల్లం వేసి ఇలా మూత పెట్టేసి మరిగించుకుంటే చాలా బాగుంటుందండి. చాయ్ పత్తా, చక్కెర వేసి బాగా మరిగించుకుంటే మనకు టేస్టీగా టీ రెడీ అయిపోతుంది. నాకైతే కంపల్సరీ మార్నింగ్ అలాగే ఈవినింగ్ టీ, ఒక్క కప్పు టీ అయితే కంపల్సరీ ఉండాలి. సో ఈ చలికాలంలో ఇలా యాలకులు, అల్లము వేసుకొని స్ట్రాంగ్గా టీ తాగితే సూపర్గా ఉంటుంది కదా. సో ఇక్కడ మా వెదర్కి అయితే ఇలా తాగితే చాలా బాగుంటుంది. సో టీ కూడా చాలా బాగుంది. అండ్ నేను వీడియో ఆన్ చేసి టీ తాగుతుంటే మా పిల్లలు వచ్చేసి అల్లరి చేస్తున్నారన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అనేసి అంటున్నారు. ఇప్పుడు యూట్యూబ్లో కొత్త రూల్ వచ్చింది కదా, పిల్లల్ని చూయించొద్దు అనేసి. సో పాపం వాళ్ళని చూయించలేకపోతున్నాను అందుకే. సో ఇలా ఫన్నీగా అయిపోయిందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో